బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లోకి రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది వెళ్లి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసేందుకు లోకో ట్రైన్లో టన్నెల్లోకి రోబోను పంపుతున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో 2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు అధికారులు. లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. నేడు టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. ఇటు టన్నెల్లోకి రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది వెళ్లే పరిస్థితిని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇటు అంచనా వేసేందుకు కూడా లోకో ట్రైన్లో టన్నెల్లోకి రోబోను పంపుతున్నారు. 13.20 కిలోమీటర్ల వరకు కూడా ఇటు లోకో ట్రైన్ వెళ్లనున్నట్లుగా కూడా అక్కడున్న అధికారులైతే చెప్తూ ఉన్నారు. ఇటు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో 2 ప్రాంతాల్లో అయితే తవ్వకాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతోనే సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. నేడు టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇటు ఎన్జీఆర్ఐ, సిస్మాలజీ, జియాలజీ బృందాలతో అయితే అక్కడ డెడ్ బాడీకి సంబంధించి అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు అధికారులు. ఇవాళ నేడు టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లే అవకాశం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద అయితే సహాయక చర్యలు ముమ్మరం చేశారనే చెప్పుకోవాలి. షిఫ్ట్ల ప్రకారం ఇప్పటికే 150 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే మొన్న డాగ్స్ గుర్తించిన ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల వద్దకైతే ఇటు అధికారులు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి రోబోను పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 18వ రోజు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ టన్నెల్లోకి రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, 18వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా టన్నెల్ దగ్గరికి ఇప్పటికే ఉదయం కూడా ఒక రోబోటిక్ బృందం, ఆర్మీ రోబోటిక్ బృందం కూడా టన్నెల్ లోపలికి వెళ్ళింది. ఈ క్రమంలోనే 4 బృందం సభ్యులు కూడా లోపల రోబోలతో కలిసి చేయాల్సినటువంటి పనులపై సాధ్యాసాధ్యాలపైన కూడా పూర్తిగా చర్చిస్తున్నారు. లోపల పరిశీలన జరుగుతుంది. ఇప్పటికే రోబోటిక్స్ ను హ్యాండిల్ చేసే కమ్యూనికేషన్ సిస్టానికి సంబంధించిన ఒక రోబోని ఇప్పటికే టన్నెల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వారంతా కూడా ఉదయం టన్నెల్ లోపలికి వెళ్లారు. అక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి చోటు నుంచి కూడా పూర్తిగా గమనిస్తున్నారు. అంటే లోపల రెస్క్యూ ఆపరేషన్ కి ఎక్కడైతే కష్టమవుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ కట్ గా చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ కూడా దీని మీద క్లియర్ గా ఒక 3 చోట్ల గుర్తింపు చేసింది. దాంట్లో D1, D2 కూడా పూర్తిగా D2, D3లను కూడా గుర్తించింది. ఈ క్రమంలో D2లను కూడా ఇప్పటికే గుర్తించారు. మిగతా D1, D2 చోట్ల కూడా తవ్వకాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు. ఇప్పటికీ లోకో ట్రైన్ కు సంబంధించి 150 మంది అంటే షిఫ్ట్ కు 150 మెంబర్స్ దాకా పనిచేస్తున్నారు. దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే లోపల ఎక్కడైతే టన్నెల్ 13.5 ఆ ప్రాంతానికి కూడా అంటే ప్రమాదం జరిగినటువంటి చోటుకు ఇంకొక 50 మీటర్ల దూరంలో ఉన్నారు. ఆ ప్రాంతానికి బ్యాక్ సైడ్లో వర్క్ అంతా జరుగుతుంది. కానీ ఆ 50 మీటర్ల దగ్గరికి మాత్రం చేరుకోవడం అసాధ్యంగా మారుతుంది. ఎందుకంటే బ్యాక్ అంతా కూడా కూలిపోయినటువంటి మిషన్ ముందు భాగానికి సంబంధించినటువంటి భాగం కావడం, అక్కడ మట్టిని తీస్తే ఇంకేదైనా ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇప్పటికీ కొన్ని కర్రలను, దుంగలను కూడా లోపలికి తీసుకువెళ్ళారు. ఎక్కడైతే స్లాబ్స్ వేస్తామో స్లాబ్స్ వేసే క్రమంలో స్లాబ్ అంతా కూడా కిందికి పడకుండా సపోర్ట్గా మనం పెట్టుకునేటటువంటి కర్ర లాంటివి ఇప్పటికే లోకో ట్రైన్లో లోపలికి తీసుకువెళ్ళారు. వారంతా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైతే 50 మీటర్ల దూరంలో రెస్క్యూ జరగాల్సి ఉంటుందో అక్కడ మాత్రం రోబోటిక్స్ ద్వారా అంటే రేపు రోబోలను కూడా ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ బృందాలు కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా మిగతా అన్ని బృందాలు కూడా ఇప్పటికీ సిస్మాలజీ, ఎన్జీఆర్ఐ బృందాలు కూడా చాలా క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే
జరగరాని ప్రమాదం మళ్ళీ జరిగి పనిచేసిన వాళ్ళు రిస్క్లో పడితే మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి లోపల వెళ్ళిన వారిని కూడా చాలా సురక్షితంగా ఉంచాలి, వారిని క్లియర్గా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్తున్నా. ఇక మేజర్గా దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ర్యాటోల్ మైనర్స్ కూడా ఇప్పటికే పూర్తిగా లోపల ఈ యొక్క తవ్వకాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా సింగరేణి కార్మికులు కూడా లోపల పనిచేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన వారు టీబీఎం మిషన్ భాగాలను ప్లాస్మా కట్టర్స్తో థర్మల్ కట్టర్స్తో కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్లాస్మా కట్టింగ్, లేజర్ థర్మల్ కట్టింగ్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. దీన్ని క్లియర్గా చూపించాలి కాబట్టి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నారు. మరో 2 రోజుల్లో కూడా ఈ యొక్క మిగతా డెడ్ బాడీలను కూడా గుర్తిస్తామని చెప్పి ఒకవైపు ఇక్కడ రెస్క్యూ బృందాలు అయితే పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మనకు కనిపిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ర్యాటోల్ మైనర్స్ వీళ్ళు. ఎందుకంటే గతంలో ఉత్తరాఖండ్లో సుల్కియా సొరంగంలో కూడా చిక్కుపోయినటువంటి 41 మందిని బయటికి తేవడం, వీళ్ళ పేరంతా కూడా దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ఆ లోపల వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా లోపల ఉన్న వారిని బయటికి తీస్తామనే క్రమంలో కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి లోకో ట్రైన్ అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. రోబోటిక్ బృందాలను కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్తో పాటు ఏదైతే రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అరవింద్ కుమార్ కూడా ఇప్పటికే సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా మరికొద్ది గంటల్లో ఈ రోబోటిక్ సంబంధించి యాన్వి బృందం బయటికి వచ్చి లోపల సాధ్యాసాధ్యాలపైన చర్చించే అవకాశాలు అయితే టన్నెల్ దగ్గర ప్రజెంట్ కనిపిస్తుంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ శంకర్.